సౌమ్యుడు, అమాయకుడు, చీమ గోడ హాని తలపెట్టని వల్లభనేని వంశీని అన్యాయంగా అక్రమంగా ఈ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది తప్పుడు కేసులతోటి అంటూ జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నారు. మరి ఆ బాధ నిజమే అనుకోవచ్చు అంటారా? నిజమేనండి. ఎందుకంటే మేము చూస్తూనే ఉన్నాం, ఆయన కారు కింద ఒక చీమ పడిందని చాలా బాధపడి ఒక 500 మందికి భోజనాలు పెట్టెళ్ళాడు. అంత మంచి వ్యక్తి. ఏందని మాట్లాడేవాళ్ళు అసెంబ్లీ సాక్షిగా నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ తెలుగు పార్టీలో గెలిచి పక్కకి వెళ్ళి ఎవరి ఫ్యామిలీని ఎలా ఉద్ధరించడం మనకు తెలియదా? అసెంబ్లీ రికార్డులు ఏమైనా బయటికి వెళ్ళిపోయినాయా? అంటే చంద్రబాబు నాయుడు ముసలాడు అయిపోయింది, వీడికి భోజనాలు కావాలంట, బెడ్లు కావాలంట, దోమలు కొడుతున్నాయి అంటే రంభా ఊరొస్తుంది మేనగా వచ్చి కొడతారా అని చెప్పి అన్న మాటలు, లేకపోతే వాళ్ళ మాటని గలీసు మాటలు ఎవరైనా వినలేదా? అంత మంచివాడు జగన్ అనే వ్యక్తి. అట్లా బూతులు తిట్టేవాడికి, అమాయకులకి, రౌడీజం చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కలిపి ఒక సెట్టింగ్ తయారు చేస్తాడు. ఆ సెట్టింగ్ ఏంటంటే టాపిక్ డైవర్షన్ అంటారు దాన్ని. నువ్వేం పని చేసి ఎవరు అడగరు, నువ్వు ఏం మాట్లాడావు అనేది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంత అమాయకుడు. నిన్న సాక్షాత్తు వల్లభనేని వంశీ వాళ్ళ ఆవిడ వచ్చి మా ఆయన్ని చంపేస్తాడు, కొట్టేస్తారు, పడిపోతున్నాడు, ఏదో దెబ్బలు తగిలిని ఎన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి టీడీపీ లోకేష్ పుట్టిన రెడ్ బుక్లో అరెస్ట్ చేశారా, లేదా ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కిడ్నాప్ చేసినందుకు అరెస్ట్ చేశారా అనేది మనం గ్రహించలేకపోతున్నాం. టాపిక్ డైవర్షన్. వచ్చాడు, ఏదో ఒక అమ్మాయిని ఎత్తుకున్నాడు, ముద్దు పెట్టాడు, మళ్ళీ ముద్దులు మొదలైనవి. ముద్దులతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గుద్దులు మొదలు పెట్టబోతా ఉన్నాడు. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక చిన్న పిల్లను కూడా ట్రోల్ చేస్తున్నారు అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. నిజమే కదా, అసలు చిన్నపిల్ల ఏదో ఆశపడింది ఫోటో దిగటానికి, దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముందనుకోవచ్చు అంటారు? జగన్ ప్రైవేట్ సైన్యం అని ఒకటి ఉందండి. ఎక్కడికి వెళ్ళినా పేటీఎం బ్యాచ్, ఈ 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, వాళ్ళు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు. ఆ తెచ్చుకునే టైంలో వాళ్ళు ఈ 1000 మంది ఏం చేస్తారంటే, ఇంకా వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈరోజు కింద పడిపోవాలి, లెగవాలి, వాళ్ళ బ్లూ మీడియా అదొక్కడే కవర్ చేస్తుంది, ఇంకేది కవర్ చేయదు. ఒక అమ్మాయి వచ్చింది, నాకు అభిమానం ఉంటే అభిమాన నటి దగ్గరికి వెళ్తాం, అభిమాన నాయకుడి దగ్గరికి వెళ్తాం, ఎవరైనా కావచ్చు, పార్టీలకు అతీతంగా. ఆ అమ్మాయి ట్రోల్ చేయడానికి కారణం ఏంటంటే, నాకు అమ్మ ఒడి పడతలేదు అంటుంది. వాళ్ళ నాన్న బంగారు వ్యాపారి, ఆమె చదివేది ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇది పబ్లిక్ అందరూ తెలిసిందే. ఇలాంటి వాళ్ళకు కూడా మనము అమ్మ ఒడి పడలేదనే దానికి ఈ పేటీఎం బ్యాచ్ మాట్లాడుతుంది కరెక్టా కాదా అనేది మేము మాట్లాడుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలో ఆమె కూడా కొత్త క్యారెక్టర్, అంతే, ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ అది. ఈ ముద్దులు గుద్దులతో రాబోతా ఉన్నాడు. నిజంగా వాస్తవంగా ఆమెను ట్రోల్ చేయడం కాదు, ఈ ట్రోల్ చేసే విధంగా వాళ్ళే చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక, జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఇంకో కాన్సెప్ట్ అండి, నాకు అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే కనుక, వల్లభనేని వంశీ అందగాడు, చంద్రబాబు కన్నా లోకేష్ కన్నా అందంగా ఉంటారు కాబట్టి వాళ్ళంటే కడుపులో మంట చంద్రబాబు నాయుడుకి, అందుకనే అరెస్ట్ చేశారు అంటున్నారు. ఈ అందమైన భాష ఏమనుకోవచ్చు అంటారు? ఈ అందమైన భాష ఒక సినిమాలో తన యొక్క నీ వృక్షాలకెళ్ళే చూస్తా ఉన్నాడు అని చెప్పేసి చెప్తా ఉంటారు. అంటే స్నేహితులు సినిమా ఒకటి ఉంది, ఆ సినిమాలో వాడు బట్టి పడతా ఉంటాడు. ఆ బట్టి పడిన కాన్సెప్టే ఇది. వాళ్ళు అందగాళ్ళు కాబట్టి వాళ్ళు కలిసి చూస్తున్నారు. ఇతను అందగాడేగా, ఇతని కలిసి కూడా వాళ్ళు చూస్తూ ఉండొచ్చుగా. వీళ్ళు అంటే ఎట్లా ఉండదంటే, ఇది మీరు చేసిన తప్పులు మొత్తం పోయినాయి, అసలు ఏం చేశారో అర్థం కాదు. నెక్స్ట్ నువ్వు అంటే రెడీగా ఉండమని ఆయన చెప్పాడు. నెక్స్ట్ కొడాలా అని అవినాష్ నీకలు కూడా అందగాడు, లోకేష్ నీకలే చూస్తున్నాడు అని చెప్పి అన్నారు. ఆయన రాసుకునే గుడ్ బుక్ కూడా తయారు చేశాడుగా. ఆ గుడ్ బుక్లో అందం గురించి ఒక మంచి మాట రాస్తా ఉన్నాడు. అందం అంటే ఎట్లా ఉండదంటే, ఒకప్పుడు నయనతార ఏమంది, నన్ను వాడుకొని వదిలేసాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అది మనం చెప్పడం కాదు, ఆమె చెప్పిన మాటే. రాజకీయ నాయకుడు, ఆ రాజకీయ నాయకుడు ఎవరు అనేది కూడా బయటకు వచ్చినాయి, ఆధారాలతో సహా ఉన్నాయి. ఉన్న వాటిని మనం క్లుప్తంగా వివరిస్తే, ఆయన మాట్లాడిందంటే చంద్రబాబు నాయుడు అందంగా ఉన్నాడా, లోకేష్ అందంగా ఉన్నాడా అని చెప్పి చూసుకున్నాడు. దాన్ని డైవర్ట్ అయ్యి అందంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాడు. దాంట్లో మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొస్తున్నాడు. తన కులస్తులనే కాపాడుకోకుండా ఇచ్చేస్తున్నాడని. అంటే తిట్టిన వాళ్ళు, నువ్వంటే కులం పేరుతో ఒక నాయుడు వస్తే కాపు సామాజిక వర్గ కాపు వాళ్ళని, ఒక ఎస్టీ వాళ్ళు వస్తే ఎస్టీ వాళ్ళని, బీసీ వాళ్ళు వస్తే బీసీ వాళ్ళని ఏరి కోరి మరి తిట్టించావు. ఆ తిట్టించిన వాళ్ళలో ప్రథమంగా వీళ్ళు బయటపడ్డారు. సో వాళ్ళు ఇప్పటికీ రెడ్ బుక్లోనో గవర్నమెంట్ అరెస్ట్ చేసిన దాంట్లోనో వాళ్ళు బయటపడలా. వాళ్ళ స్వయంకృతాభిరాతంతో చేసుకున్న వాటితోనే బయటపడ్డాయి. అందం సంగతి పక్కన పెట్టండి, అవినాష్ రెడ్డి తత్త అంటాడు. అవినాష్ ఆయన గురించి, అందం గురించి ఆయన మాట్లాడుతున్నా అంటే ఇంక మనం ఏం మాట్లాడాలి? సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక,
జగన్మోహన్ రెడ్డి చెప్తుందంటే ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి తప్పుగా ప్రవర్తిస్తున్న ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, తప్పుడు కేసులు పెట్టిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను మళ్ళీ అధికారంలోకి నేనే వస్తున్నాను, బట్టలు ఉప్పదీసి నడు రోడ్డు మీద నిలబెడతాను అని అంటున్నాడు కదా. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు నాయకులను అంటే అన్నాడు, పోలీస్ ఆఫీసర్లను కూడా సప్త సముద్రాల అవతల దాకుండా తీసుకొచ్చి నడు రోడ్డు మీద బట్టలు ఇప్పదీస్తానని చెప్పి ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఈ వార్నింగ్ని ఎలా చూడాలంటారు? ఒక చిన్న విషయం నిన్న మాట్లాడాడు, గుంటూరు వచ్చాడు, మిర్చి అడికి వెళ్ళాడు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ నడుస్తుంది. సో ఎలక్షన్ ఏదైతే ఉందో, ఎలక్షన్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్లో ఉన్నప్పుడు రావద్దని చెప్పారు. నెట్టుకుంటా వచ్చావు, వచ్చి ఏం చేసావు? రైతులు న్యాయం చేస్తాను. అక్కడ రైతులు ఎవరన్నా ఉన్నారా? రైతులు నీ దగ్గర స్వయంగా వచ్చి మద్దతు తెలిపారా? రైతు సంఘాలు ఏమన్నా మద్దతు తెలిపినాయా? తెలపలేదు. సో వచ్చాడు, ఆయన కావాల్సింది దొంగ టిక్కీలు, దొంగ అవన్నీ వేసుకొని వెళ్ళిపోయాడు. ఏదో సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నాయి. కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చినాయి. ఒక వ్యాన్ ఒకటి వచ్చింది, దాంట్లో వేసుకున్నారు, వాటిలో వెళ్ళిపోయినాయి, సీసీ కెమెరాలో దొరికినాయి, ఈ ఫుటేజీలు అంటున్నారు. ఇవన్నీ తీసి పక్కన పెడితే గతంలో ఇతను చేసిన దానికంటే విరుద్ధంగా ఈ గవర్నమెంట్ అయితే ఏమీ చేయట్లా. 100% నేను వస్తే అంటే లెగవలేని దున్నా గనక నేను లెగిస్తే ఏం చేస్తానో చూస్తానట్టు ఉంది ఆయన చెప్పే మాటలు. పోలీసు వ్యవస్థని గతంలో ఆయన వాడిన విధంగా చంద్రబాబు నాయుడు వాడట్లేదని ఇప్పుడు మేము కూడా టీడీపీ వాళ్ళని అంటూ ఉన్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు 150 మంది గెలిచి వాళ్ళ పోలీస్ స్టేషన్లు మొత్తం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని టీడీపీ వాళ్ళని ఎంతమంది వేధించారో ఇప్పుడు కూడా టీడీపీ వాళ్ళని మీరు ఎందుకు చేయట్లేదని చెప్పి వాళ్ళ కార్యకర్తలు విమర్శిస్తూ ఉన్నారు. అంతకంటే ఇతను గొప్పవాడు కాదు. ఇతను అన్నాడు గతంలో 30 సంవత్సరాలు నేనే పాలిస్తున్నా అన్నాడు. 5 సంవత్సరాలకే బట్టబయలైపోయి లెవన్మోహన్ రెడ్డి అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి కాస్త లెవన్మోహన్ రెడ్డి అయిపోయాడు. అంటే ఈ బట్టలు ఉప్పదీసే భాష ఏందనుకోవచ్చు. ఈ భాష మారదా ఇక జగన్మోహన్ రెడ్డికి? మారితే అతను చచ్చిపోతాడండి. ఆయన సిద్ధాంతి, ఆయన నమ్మిన దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి కూర్చొని నువ్వు అబద్ధాలు ఆడకపోతే చచ్చిపోతావు అని చెప్పారు. అబద్ధాలు ఆడటంతో పాటు నువ్వు బూతులు తిట్టాలి. ఆ బూతులు ఎలా ఉండాలంటే సమాజానికి చెడు చేసే విధంగా ఉండాలి. నీ భాషను చూసి టీవీలు కూడా ఆపుకోవాలి. అలాంటి భాష మాట్లాడితేనే నువ్వు బతుకుతావు అని చెప్పాడు. సో ఆయనే కాదు, ఆయన పార్టీలో ఉన్న ఎవరైనా సరే నీ అమ్మ నీ అక్క అనే బూతులు సంబోధించకుండా, వాడు వీడనే బాధ సంబోధించకుండా, సమాజం కూడా అంటే తెలుగు మహిళలు కూడా సమాజంలో తలకు వంచుకునే విధంగా ఆయన భాషలు, వాళ్ళ పార్టీ వేషాలు అన్నీ ఉంటాయి. సరే, ఇవంతా ఒక ఎత్తు అయితే కనుక నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సెక్యూరిటీ ఇవ్వకుండా ఆయన మీద దాడికి ప్రయత్నించారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తే గనక సెక్యూరిటీ ఇవ్వరా? పోలీసు వ్యవస్థ సహకరించదా? పోలీసులను కూడా టీడీపీ నాయకులు మేనేజ్ చేశారంటూ మాట్లాడుతున్న మాటలు. అంబటి రాంబాబు కానీ, విడదల రజనీ కానీ, ఇంకా 2-3 మాట్లాడారు. వీళ్ళైతే కనుక బయటకు కానొచ్చారు. మిగతా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నందిగం సురేష్ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు ఇదంతా? ఎలక్షన్ కమిషన్ ఒక మాట చెప్పింది, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మీకు సెక్యూరిటీ ఇవ్వలేము, మీరు వెళ్ళొద్దని చెప్పింది. చెప్పిన తర్వాత కూడా నా ప్రైవేట్ సైన్యం ఉంది, నేను వెళ్తాను వచ్చావు. వచ్చిన తర్వాత నీకు సెక్యూరిటీ ఇవ్వలేదు ఎందుకు అంటున్నావు? పోలీస్ వ్యవస్థ ఉంది, నీకు తగినంత ఇవ్వలేదు అంటున్నారు. నీకు ఎంతమంది కావాలో చెప్పొచ్చుగా ముందల. సో అంబటి రాంబాబుకి, విడదల రజనీకి, నందిగం సురేష్కి మాట చెప్తా ఉన్నాను. లేళ్ల అప్పిరెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో కారులో కూర్చొని మాట్లాడుతుంటే ఒక దళితుడైన నందిగం సురేష్ని పక్కగా నెట్టిన వాళ్ళ సెక్యూరిటీ లేదా ప్రైవేట్ సెక్యూరిటీ? దాన్ని ఎలా ఏ విధంగా చూడాలి అంటే దళితుల్ని మోసం చేయడాన్ని, దళితులు కార్డు పెట్టుకొని అధికారంలో రావడానికే జగన్మోహన్ రెడ్డి చూస్తాడు. అతను అప్పిరెడ్డి ఏమో లోపల కూర్చోవటం, నందిగం సురేష్ ఏమో వాళ్ళ సెక్యూరిటీ చేత తోసేయడతాం. ఇప్పుడు కూడా మా దగ్గర వీడియోలు ఉన్నాయి. అవి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అతను దళితుల కార్డు అడ్డం పెట్టుకొని పైకి రావడానికే చూస్తాడు, కానీ వాళ్ళని అయితే పైకి రానియడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఎలక్షన్ కోడ్ ఉంది, మేము పర్మిషన్ ఇవ్వలేము మీకు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు వచ్చావంటే తగాదులు పెడతానికి, గొడవలు పెడతానికి మాత్రమే వచ్చావని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. సరే, చివరిగా ఒక ప్రశ్న. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ చనిపోలేదు, బతికింది, తిరిగి ఆంధ్రప్రదేశ్ని ఏలుతుంది, 30 సంవత్సరాలు పరిపాలిస్తాం మనమే, గుర్తుపెట్టుకోండి అంటూ ఆయన చేస్తున్న ప్రసంగాలు. మరి మధ్యకాలంలో ఆ ప్రసంగాలను ఎలా చూడాలంటారు? 2019, 2024లో ఆయన గెలిచినప్పుడు మా నాన్న, మా తండ్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నాం. 2019లో గెలిచిన తర్వాత ఎప్పుడైనా కానీ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఎక్కడైనా వాడావా? వైఎస్ఆర్ సంబంధించిన పదం ఎక్కడైనా వచ్చావా? మీ పార్టీ పేరులో వైఎస్ఆర్ ఉందని చెప్పేసి నువ్వు పార్టీ పేరు ఉన్న చెప్పుకోగలిగావా? లేదా మీ పార్టీకి అసలు పేరు వైఎస్ఆర్ అంటే ఏందని మీకు తెలియదా? మీరుందా? ఆ పార్టీ మీదే కాదు, వాళ్ళు చెప్తున్న వైఎస్ఆర్ పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడు వేరే ఉన్నాడు. అతను రాబోయే రోజుల్లో
అతని కింద ఇతను పనిచేసే విధంగా ఉంటే అవకాశం ఉందో ఆలోచించాల్సిన అవసరం ఉంది.